హైదరాబాద్లో మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ మీటింగ్కి రాష్ట్ర కమిటీ మనల్ని ప్రత్యేకంగా ఆహ్వానించడం జరిగింది. ఆ ఆహ్వానం మేరకు మన రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు జిల్లా కమిటీలు అన్నీ అలర్ట్ అయ్యి ప్రతి జిల్లాల నుంచి దరిదాపు 100 మంది దాకా, మొత్తం అన్ని జిల్లాల నుంచి 100 మంది దాకా వచ్చి ఈ కార్యక్రమంలో విజయవంతంగా పాల్గొనేందుకు మీ అందరికీ ఒకసారి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అయితే ఈరోజు ఈ మీటింగ్కి ఇంతమందిని పిలవడానికి కారణం ఏమిటంటే, మొదటిసారిగా మనం ఐఎన్టీయూసీలో విలీనం అవుతున్నాం కాబట్టి వారి దృష్టిలో మనం పడాలంటే, మన సమస్యలు వాళ్ళకి తెలవాలంటే ఒకసారి ఇటువంటి మీటింగ్ను మనం సద్వినియోగం చేసుకుంటే మనకు భవిష్యత్తులో చాలా ఉపయోగాలు ఉంటాయని దూరదృష్టితో ఆలోచించి ఈరోజు ఈ మీటింగ్ని మేమందరినీ ఎక్కువ సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయడానికి కోరడం జరిగింది. అందుకు మీరు అందరూ వచ్చారు, చాలా సంతోషం. ఈరోజు కూడా మన సమస్యలను కూడా వారి దృష్టికి వెళ్ళినాయి. మనల్ని కూడా ఈ సమావేశంలో చాలా వరకు ఐడెంటిఫై చేసారు, మనల్ని గుర్తించుకున్నారు. మనం అంటే ఏంటో కూడా తెలిసిపోయింది ఇక్కడ నాయకులకు. కాబట్టి భవిష్యత్తులో ఇక ఆ నాయకుల దృష్టిలో మన సమస్యలు పెట్టి మనం వాటి పరిష్కారం కొరకు నిరంతరం పోరాటం చేయడం జరుగుతుంది. మన ఐఎన్టీయూసీ నాయకులు సంజీవ్ రెడ్డి గారు కూడా మనల్ని సమస్యల దృష్టి చేరటం, ఆయన ప్రస్తావించడం కూడా మనకు ఒక శుభ పరిణామం. ఆయన చెవిలో పడిందంటే ఎట్టి పరిస్థితుల్లో ఆ సమస్య పరిష్కారం దొరుకుతుంది. మేము కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకొని మన సమస్యలు తీరే వరకు వారి వెంటబడి మేము ప్రయత్నం చేస్తాం. కాబట్టి ఏది ఏమైనా మంచి అయితే జరుగుతుందన్న ఒక ఆశాభావం కలిగింది. పీసీసీ అధ్యక్షుల దృష్టిలో కూడా మనం ఉన్నాం, వారు కూడా మనల్ని గుర్తించారు. మనం అంటే వారికి కూడా పూర్తిగా తెలిసిపోయింది. కాబట్టి మన సమస్యలకు అతి త్వరలో కొలిక్కి వస్తాయని ఆశాభావం వ్యక్తం చేస్తున్నాం. ఇందుకు అందరూ వచ్చినందుకు మరొకసారి ధన్యవాదాలు తెలుస్తున్నాను. ఈరోజు మన తెలంగాణ రాష్ట్ర అగ్రికల్చర్ మార్కెటింగ్ చైర్మన్ యూనియన్ కార్యవర్గ పిలుపు మేరకు వివిధ ప్రాంతాల నుంచి ఐఎన్టీయూసీ మీటింగ్కి తరలి వచ్చినందుకు కార్మిక తరఫున మీ అందరికీ నా యొక్క వందనాలు. ఈరోజు మీటింగ్ సారాంశం మనకు నాయకులు మనకు ముఖాముఖి చర్చలకు టైం ఇవ్వకపోయినా కూడా మనం ఒక యూనియన్ ఉన్నది, మీరు కూడా కార్మికులుగా గుర్తించాలనే ఉద్దేశంతో వారి వద్దకి మన విషయం చేరినది. కావున మీరు ఎవరు కూడా చింతించాల్సిన అవసరం లేని విషయంగా మీ అందరినీ కోరుచున్నాం. ఇక్కడ మీరు అనుకొని ఉండొచ్చు, మనం ఎంత దూరం నుంచి వచ్చాము, సుదూర ప్రాంతం నుంచి వచ్చాము, ఎంతమంది వచ్చామో, మరి మనకి ముఖాముఖి చర్చలు ఏం జరగలేదు అనుకుంటున్నాము. కానీ వారి దృష్టిలో చేరాము. వారి దృష్టిలో చేరడం కోసమే ఈరోజు ఇంతమంది రావడం అనేది కూడా మనకు ఒక శుభపరిణామంగా భావిస్తూ, మీ అందరి యొక్క కష్టానికి వాళ్ళు కూడా మనకి ఎప్పుడు తోడ్పాట్లో ఉంటారని భావిస్తూ నేను కూడా సెలవు తీసుకుంటున్నాను. ధన్యవాదం. చెప్పండి. సరే, రాష్ట్ర ధరవాయి సంఘానికి ముందుగా కార్యక్రమానికి పిలుపు ఇచ్చినందుకు ముందుగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అదేవిధంగా పిలుపు మేరకు వచ్చిన సభ్యులు అందరూ వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు వారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, ఈ సమస్యతో పాటు మన మార్కెట్లలో ఉన్న చిన్న చిన్న సమస్యలు కూడా చాలా ఉన్నాయి. అవి కూడా మన సభ్యులు మీ దృష్టికి తీసుకురావడం జరిగింది. అవి కూడా వీటితో పాటు కంటిన్యూషన్ చేసుకుంటూ మన నాయకత్వాన్ని రాష్ట్ర స్థాయిలో అధికారుల దృష్టిలోనూ, అదేవిధంగా పార్టీ ముఖ్యమంత్రి దృష్టిలో కూడా పడేటట్టు చేసి మన కోరిక నెరవేరేటట్టు ముందు తీసుకుపోవాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. ఒక చిన్నది కొన్ని విషయాలు సార్, మనం ఇప్పటి వరకు మంత్రులకు, ఎమ్మెల్యేలకు చాలా మందికి వినతి పత్రాలు చేయడం, నిర్విరామంగా రోజు ఇచ్చి రోజు అవసరమైతే ఇక్కడ ఉండి ఎన్నో రిస్కులు తీసుకొని వినతి పత్రాలు ఇవ్వటం ఒక భాగం అది జరిగింది. ఇప్పుడు వాటి ఫలితాలు వస్తున్నాయి. ఏంటిదంటే, మనం ఇచ్చిన ప్రతి రిప్రజెంటేషన్ మార్కెట్ డిపార్ట్మెంట్ చేరినాయి. గవర్నమెంట్ వారు దీని మీద ఒక నిర్ణయం తీసుకోండి, వీళ్ళకి ఏం చేస్తే బాగుంటుంది, ఒక నివేదిక ఇవ్వని జేడీలకు కూడా వాళ్ళు మెమోలు పంపడం జరిగింది. దాని మీద వాళ్ళు ఎంక్వైరీ చేయాల్సి ఉంది. దాంతోపాటు మనం రైతు చైర్మన్ కోదండరెడ్డి గారిని కూడా మనం 4-5 సార్లు కలిసి రిక్వెస్ట్ చేసుకుంటే చాలా ఇంట్రెస్ట్ పెట్టింది మన మీద, మన వ్యవస్థ మీద. ఆయనకు కూడా అపారమైన గౌరవం ఉంది. నేను మీ మార్కెట్ తిరిగి
రైతుల సమస్యలు, మీ సమస్యలు, మార్కెట్ సమస్యలు మొత్తం తెలుసుకొని నేను ఒక నివేదిక తయారు చేసి మీకు ఒక మంచి జరిగేటట్టుగా ప్రభుత్వానికి, ముఖ్యమంత్రికి నేను నివేదిక అందిస్తా, మీకు న్యాయం జరిగేట్టు చేస్తానని మనకు మాట ఇవ్వడం జరిగింది. అందులో భాగంగానే మన వరంగల్ అతిపెద్ద మార్కెట్ అయినట్టు వరంగల్గా సందర్శించడం జరిగింది. అక్కడ ఉన్న మన దడవై సోదరులతో కూడా వారు చెప్పడం జరిగింది, మీ రిప్రజెంటేషన్ ఇవ్వడం వల్ల మేము అది దృష్టిలో పెట్టుకొని ఇక్కడికి వచ్చినాం. రైతు సమస్యలు, మీ సమస్యలు పరిష్కరిస్తామని. కాబట్టి మీరు రైతులకు మేలు చేయవలసిన వాళ్ళు మీరే, రైతుకి న్యాయం జరగాలంటే మీకే అనే విషయాలు కూడా చెప్పడం జరిగింది. కాబట్టి మనం కూడా మన మార్కెట్లో రైతుల పట్ల అంకిత భావంతో ఉండి వాళ్ళ సేవా దృక్పథంతో వాళ్ళని కూడా మనం ప్రేమ అభిప్రాయంతో చూసుకుంటూ వాళ్ళకు మంచి జరిగే విధంగా కూడా మనం ప్రయత్నాలు చేసుకోవాలి. ఎందుకంటే మన సమస్యలు ఒక్కొక్కటి పరిష్కారానికి మార్గం దొరికింది, వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. ఇక వాళ్ళు చాలామంది ఈ మధ్య ఫోన్లు చేయడం కూడా పెట్టారు, గ్రూపులు పెట్టడం కూడా జరిగింది. ఏందన్న రాష్ట్ర కమిటీ స్తబ్దతగా ఉంది, ఏం స్పందిస్తలేరు ఏంది అనేది విషయం పెట్టారు. దానికి సభాముఖంగా ఒకటే చెప్తున్నా, ఏంటంటే బహిరంగంగా చేసే ప్రయత్నాలు మాత్రమే గ్రూపులో పెట్టడం జరుగుతుంది. అంతర్గతంగా మేము చేసే ప్రయత్నాలు మాత్రం ఎవరికి తెలియనియం కూడా. ఎందుకంటే దాంట్లో చాలా లోతుగా విషయాలు ఉంటాయి, చాలా సమస్యలు ఉంటాయి, చాలా జాగ్రత్తలు తీసుకుంటే ఉన్నాయి. కాబట్టి అంటే చెప్తున్నాం, ఎందుకంటే ఉద్యోగ సంఘ నాయకులు కలుస్తున్నాం, ఇంకా వేరే నాయకులు కలుస్తున్నాం. ఇప్పుడు అతి గొప్ప అంటే అతి ముఖ్యమైన ప్రయత్నం స్టార్ట్ అవుతుంది. ఏది ఐఎన్టీసీ వాళ్ళతోటి ముందుకు ఎలా పోవాలన్నది జరుగుతుంది. ఎందుకంటే ఇన్ని రోజులు మనకు రిజిస్ట్రేషన్ లేదు, రిజిస్ట్రేషన్ ప్రక్రియగా తుదిదశ చేరింది. లాస్ట్ ఒక్కరి సంతకం అయిపోతే మనకు రిజిస్ట్రేషన్ నెంబర్ వస్తుంది, అది కూడా 4 రోజులు ఖచ్చితంగా వచ్చేస్తుంది. దాని ప్రక్రియ కూడా అయిపోతుంది. దాన్ని తీసుకొని మన సంఘాన్ని ఐఎన్టీసీకి అనుబంధం చేసుకొని అప్పుడు వాళ్ళని పెట్టుకొని వారి ద్వారా అతి లోతైన ప్రయత్నం చేయడం జరుగుతుంది. అప్పటి వరకు మీరు ఎలాంటి సంకోచం కానీ ఉత్సాహం కానీ పడకూడదు. మా ప్రయత్నాలు నిర్విరాగం 24 గంటలు అదే ప్రయత్నం. మీకు గ్రూపులో పెడితేనో మాట్లాడుతూనో చేస్తారు అనుకోకండి. మా అంతర్గత ప్రయత్నాలు మాకున్న పరిచయాలతోటి ఎవరిని ఎట్లా పట్టుకోవాలి, ఎవరిని దండం పెట్టాలి, ఎవరిని కానుకోవాలి, ఎవరిని అడగాలి, ఎవరిని ఎట్లా చేయాలని మా ప్రయత్నాలు మేము చేస్తున్నాం. దీన్ని ఇంకా ముందుకు ఇంకా ఉధృతం కాబోతుంది. ఇది దీంతో పాటు ఎప్పుడైతే రాష్ట్ర కమిటీ పిలుపునిస్తుందో పిలుపునియగానే ఈ రోజు స్పందించేట విధంగానే మీరు కూడా రావడానికి అలర్ట్గా ఉంటే మాకు కొండంత ధైర్యం ఉంటుంది. మన సమస్యల పరిష్కారానికి కూడా ఒక మార్గం దొరుకుతుంది. కొన్ని దుక్కులకు అధ్యక్షుడు కార్యదర్శి చెప్పవలసి వస్తుంది, కొన్ని దుక్కులకు కమిటీ మొత్తం పోవాల్సి వస్తుంది, కొన్ని సమస్యలకు రాష్ట్రంలో సభ్యులందరూ కూడా రావాల్సి వస్తుంది. అలా మన స్టెప్పులు ఉంటాయి మనం చేసే ప్రయత్నాన్ని గురించి. కాబట్టి మీరు నన్ను పిలవలేదనో, లేకపోతే ఒకరిద్దరు పోయిరానో, లేదు ఇంతమంది ఎందుకనో ఇలాంటి చర్చలు అవసరం లేదు. మాకు తెలుసు ఎప్పుడు ఎట్లా ఎవరిని వాడుకోవాలో, ఎట్లా తీసుకెళ్ళుకోవాలనేది మా రాష్ట్ర కమిటీకి తెలుసు. మేము అత్యంత గోప్యంగా జాగ్రత్తగా మేము ప్రయత్నం చేస్తున్నాం. ఈ ప్రయత్నాలలో ఎటువంటి ఇది లేదు. మన ఐక్యతగా ఉంటే మాత్రం ఖచ్చితంగా పరిష్కారం అవుతాయి. ఎలాంటి అనైక్యత వచ్చినా మళ్ళీ మనకి ఇబ్బందులు ఏర్పడతాయి. ఇటువంటి అవకాశం భవిష్యత్తులో రాదు కూడా. ఇటువంటి ప్రయత్నాలు భవిష్యత్తులో చేయలేము కూడా. ఈ అవకాశాలకు మీ అందరి మద్దతు ఉంటే మనం మన సమస్యల్లో విజయవంతం అవుతామని మరొక్కసారి మీకు తెలియజేస్తున్నాం. ఆ సమస్య ఎట్లా పరిష్కారం చేస్తాం, ఎవరో ఒకరు వచ్చి ప్రతినిధిగా మాట్లాడి నచ్చితే ఆ సమస్య అర్థమవుతుంది. అందుకే స్నేహితులారా, మన సమస్యలు చాలా ఉన్నాయి, చాలా రోజుల నుంచి పెండింగ్ ఉన్నాయి. నాకు తెలుసు చాలా మందికి ఆందోళనకరంగా ఉంది. ఇప్పుడు మనం చాలా కొత్త ఫీల్డ్లో ఆర్గనైజ్ చేసి వాళ్ళను యూనియన్ చేస్తున్నాం. మనతో ఈ ఫీల్డ్ వర్కర్స్ ఎవరైతే పనిచేస్తున్నారో నెరవేర్చిందా వాళ్ళందరినీ కూడా జమ చేసి యూనియన్ కట్టి వారి సమస్యలు పరిష్కారం చేయాలని కోరికతో ఈ సమావేశం చెప్పింది. నేను అందుకే మళ్ళీ చెప్తున్నాను, మీరు ఉండి మీ సమస్యలు ఏమున్నాయనేది మాకు చెప్తే మా ద్వారా మేము పెద్దలకు ఇట్లా కాంగ్రెస్ ప్రెసిడెంట్ గారికి, అదేవిధంగా ముఖ్యమంత్రి గారికి విన్నవించుకుంటాము, చెప్తాము. అటువంటి దాన్ని రచించవలసిన అవసరం ఉంది అని చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాను. ఇప్పుడు పీసీసీ ప్రెసిడెంట్ ఇచ్చాము,
రేపు ముఖ్యమంత్రి గారు పిలుస్తాం. అందుకే మనం చేస్తున్నాం. ఇప్పుడు ఫీల్డ్ వర్కర్స్ ఉన్నారు, వారి సమస్య ఉంది, రెగ్యులర్ చేయాలి, వారి జీతాలు ఇవ్వాలి, అవి కొన్ని సమస్యలు ఉన్నాయి. అవి తప్పకుండా మేము టేకప్ చేస్తున్నాము. నేను చెప్పేదే విషయం, నేను ముఖ్యమంత్రి గారితో మాట్లాడి ఒక మీటింగ్ అరేంజ్ చేస్తాను, అందులో ఈ సమస్యను మాట్లాడి పరిష్కారం చేసుకుంటాను అనే విషయాన్ని చెప్పాను. కానీ మీకు తొందర ఉంది, ఎక్కువ తొందరపడితే సమస్యలు పరిష్కారం. అదేవిధంగా అంగన్వాడీ వర్కర్స్ ఉన్నారు, వారి సమస్యలు ఉన్నాయి, దాన్ని కూడా పరిష్కారం చేయాలనే ప్రయత్నంలో ఉన్నాము. కానీ వాళ్ళు ప్రభుత్వం వచ్చి ఒక సమస్య ఉండాలి, అప్పుడే వాళ్ళు అన్ని అర్థం చేసుకోవాలి. మనం కొంత ఓపిక వచ్చి మనం వారితో మాట్లాడి మన సమస్యలు మన కష్టాలు ఎన్ని చెప్పి వాళ్ళని నచ్చచెప్పి పరిష్కారం చేయించాలని ప్రయత్నంలో ఉన్నాము. అందుకే ఈ మీటింగ్ పిలవడానికి మనము ప్రయత్నం చేశాము. అదేవిధంగా ఆశ్రమం చేస్తున్నారు, వండుతున్నారు, వారి సమస్యలు పరిష్కారం చేయాలి. అదేవిధంగా ధరల వల్ల ఇప్పుడు మార్కెట్లో అగ్రికల్చర్ మార్కెట్లో ధరల వాళ్ళు వచ్చారు, వారి సమస్యలు